హాయగా చల్లగా. కార్తికేయ. రాగం తానం పల్లవి, రాగం తానం పల్లవి, నామదిలోని కదలాడి కడతేరమన్నవి. రాగం తానం పల్లవి, నామదిలోని కదలాడి కడతేరమన్నవి. రాగం తానం పల్లవి. నాదవర్తులై వేదమూర్తులై, నాదవర్తులై వేదమూర్తులై, రాగకీర్తులై త్రిమూర్తులై. రాగం గానం పల్లవి. కృష్ణా తరంగాల సారంగరాగాలు, కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు. కృష్ణా తరంగాల సారంగరాగాలు, కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు. సస్యకేదారాల స్వరసగాంధారాలు, సస్యకేదారాల స్వరసగాంధారాలు. సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు, సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు. క్షీరసాగర శయన దేవగాంధారిలో క్షీరసాగర శయన దేవగాంధారిలో నీ పద కీర్తన సేయగా. పమపదని రాగం తానం పల్లవి, నామదిలోని కదలాడి కడతేరమన్నవి. రాగం తానం పల్లవి. శృతిలయలే జననీ జనకులు కాగా, భావాల రాగాల తాళాల తేలి. శృతిలయలే జననీ జనకులు కాగా, భావాల రాగాల తాళాల తేలి. శ్రీచరణమందార మధుపమ్మునై వ్రాలి, శ్రీచరణమందార మధుపమ్మునై వ్రాలి. నిర్మల నిర్వాణ మధుధారలే బ్రోలి, నిర్మల నిర్వాణ మధుధారలే బ్రోలి. భరతాభినయ వేద భరతాభినయ వేద
కాంభోజి రాగాన కైలాస సదన కాంభోజి రాగాన నీ పద నర్తన సేయగా పదని రాగం తానం పల్లవి నామదిలోని కదలాడి కడతేరమన్న విరాగం తానం పల్లవి. Judges, over to you. చాలా సిన్సియర్గా పాడావు, చాలా అద్భుతంగా పాడావు. రాగమాలిక ఇది. శంకరాభరణంలో మిగిలినటువంటి పాట ఏంటి అంటే వెనకాల నుంచి సామజవర్గమన అని అరిచారు వెనకాల. ఇంకో అమ్మాయి ఉంటే పాడేదేమో. మీరు పాడతారా మేడం? లేదు సార్, అంత సాహసం చేయను నేను ఇప్పుడు. థ్యాంక్ యూ మేడం. అయ్యో, నా పరువు నేనే తీసుకున్నానా? దట్స్ ఓకే. అద్భుతమైన పాట పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చాలా సిన్సియర్గా పాడావు. కొంచెం భయపడ్డావు అనిపించింది, కొంచెం బలంగా పాడుంటే బాగుందనిపించింది. ఓకే, ధన్యవాదాలు. కార్తికేయ, నమస్కారం సార్. చాలా 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 క్లిష్టమైన పాట. ఎన్నాళ్ళు సాధన చేశావు? ఒక వారం రోజులు సార్. వారం. అవును. ఇంతకుముందు ఈ పాట నువ్వు విన్నావా? విన్నాను సార్. ఇంతకుముందు ఏం అసలు నేర్చుకోలేదు? పూర్తిగా నేర్చుకోలేదు సార్. ఇప్పుడు ఈ కార్యక్రమం కోసం నేర్చుకున్న కార్యక్రమం. బాగా పాడావు, చాలా బాగా పాడావు. మామూలుగా ఒక పాము వీధిలో కనబడితే దాన్ని మనం ఏమంటామంటే ఒక విషప్రాణిలాగా చూస్తాం. అదే పాము శంకరుడి మెడలో ఉంటే కనుక ఏమంటాం? నాగరాజు అంటాం, పూజనీయం, పూజార్హం అయిపోతుంది. శంకరుడి మెడను అధిరోహించిన నాగుపామును శంకరాభరణం అంటాం. అది దాని విశిష్టత. అట్లాగే తులసి అనే ఒక కథానాయకికి ఒక విషం కాటేస్తే, ఒక విష పురుగు కాటేస్తే కడుపులో ఒక విషపు పాము పెరిగి ఆ విష పాము పిల్లకు జన్మనిస్తుంది ఆ తులసి నెత్తల్లి. ఆ పిల్లని తీసుకొచ్చి, ఆ పాము పిల్లని తీసుకొచ్చి శంకర శాస్త్రి గారి సన్నిధిలో ఆయన పాదాల దగ్గర వదిలేసి సంగీతం నేర్పమంటుంది. సంగీతం నేర్చుకున్న ఆ పాము ఏమవుతుంది? శంకరాభరణం అవుతుంది. అంటే జన్మతః కాదు, కర్మతః మనిషికి గౌరవం పెరుగుతుంది, మనిషి జన్మ చరితార్థం అవుతుందని చెప్పిన సినిమా శంకరాభరణం. అది ఆ మకుటంలోని, ఆ శీర్షికలోని అర్థం, ఔచిత్యం. అది ఆ సినిమాలోని కథ. నువ్వు కూడా నీ జన్మను చరితార్థం చేసుకునే గొప్ప పాట ఆలపించావు. కాకపోతే ఇది పర్వతారోహణం చేసావు. ఎంతవరకు ఎక్కావు అనేది మార్కులు వేసిన తర్వాత తెలుస్తుంది. ధన్యవాదాలు సార్. కార్తికేయ, చాలా చేసిన సాధన అంతా నీ పెర్ఫార్మెన్స్లో కనబడిందమ్మా, వినబడింది. చాలా చక్కగా పాడావు. రాగాలు కూడా 4-5 రాగాలు. రాగమాలిక ఇది, రాగం తానం పల్లవి అన్నది. రాగమాలికలో ఉన్న రాగాలన్నింటినీ కూడా నువ్వు సాధన చేసి పాడిన విధానం చాలా బాగుంది, చక్కగా ఉందమ్మా. అభినందన నీకు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ రా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రౌండ్ రెడీ అయిపో. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్.